హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మన గార్డెన్లో ఏమేమి హార్వెస్ట్ చేశానో చూపిస్తున్నాను. ములక్కాయలు, స్వీట్ లెమన్, అలాగే వంకాయలు, దొండకాయలు అనమాట. దొండకాయలు అయితే ఇయర్కి ఫస్ట్ టైం అనమాట కాపు. ఇంకా అలాగే ములక్కాయలు కూడా ఫస్ట్ టైం అండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎలా హార్వెస్ట్ చేశానో చూడండి ఈ వీడియోలో. ఈ ములక్కాయలు కోయడానికైతే మా వారిని అంత బతిమలాడుకున్నాను అనుకున్నారు. పొట్టాలం కదా, అందుకే అందదనమాట. ఇంకా ఒక్కటి తీగ అయితే ఉంది. చెట్టు ఇరిపోయిద్దా? అందులో కొమ్మ కూడా ఉందిగా. నల్లది ఆ చిన్నది చివరికి ఏరు. దొండకాయలు ఉన్నాయి కొడుతీ. దొండకాయలు అక్కడ ఉన్నాయి చూడు. ఇక ఇక్కడ దొండకాయలు ఉన్నాయి. ఇగో ఒక్కొక్కటి ఎన్ని 5 ఫస్ట్ ఇప్పుడు వచ్చినాయి. అక్కడ ఒకటి ఉంది. ఇగో కింద పడిపోయిందా? ఓకే. ఇంకా ముదిరేదా అంతవా? ఇంతేనా? ములక్కాయలు అయితే మా బావ అయితే హార్వెస్ట్ చేశారు. ఎందుకంటే చెట్టు పైకి ఉంది కదా, అదే నాకు ములక్కాయలు అందవు కాబట్టి ఆయన చేత అయితే హార్వెస్ట్ చేయించాను. ఈ కింద ఉన్న వంకాయలు అయితే నేనే హార్వెస్ట్ చేసుకున్నాను. ఇటువైపు అయితే స్వీట్ లెమన్ ఉంది. ఇంకా మా బావ నేను ఇద్దరం కలిపి అయితే హార్వెస్ట్ చేసాము. ఎంత ఎల్లో కలర్ వచ్చే చూడండి స్వీట్ లెమన్ అయితే. అదైతే బాగా తీయగా ఉందన్నమాట. అంత ఎల్లోగా వచ్చే వరకు ఉంచితే బాగా తీయగా ఉంటాయి. కాకపోతే కొన్ని ఎల్లో షేడ్ వచ్చినవన్నీ తీసేస్తున్నాము. ఎందుకంటే ఇంకా దాంట్లో పిందులు ఉన్నాయన్నమాట. అవి పెరగాలంటే ఇవి తీసేవాలి. అందుకని ఇవన్నీ హార్వెస్ట్ చేస్తున్నాము. దొండకాయలు, ములక్కాయలు వచ్చేసరికి ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట కాపు వచ్చింది. ఇంకెక్కడ ఎల్లో కలర్ ఉన్నాయా? మల్బరీస్ ఉన్నాయి. అది కానీ చిలకలు ఉంచట్లేదు, తినేస్తున్నాయి. పండే వరకు ఉంచట్లేదు. ఈ కలర్ వచ్చేసరికి తినేస్తున్నాయి. ఇక్కడ చూడు కొంచెం బ్లాక్ కలర్లో ఉంది. ఇది బాగా బ్లాక్ కలర్ అయితేనే తీయగా ఉంటాయి. దానిమ్మకాయలు పండు ఉంటాయంటవా? ఈ పండు ఉంటాయి బావా, పచ్చిగా ఉంటాయి అంటవా? తీగున్నాయా? అగో ఇక్కడ బ్లాక్ కలర్ ఉంచాడు. ఇక్కడ బ్లాక్ కలర్ అది చిలకలు కొరికేస్తున్నాయి. ములక్కాయలు కూడా 5 వచ్చేవి, తినేసాయి. అంజీర కూడా వచ్చింది. ఇదొకటి అటొకటి 3 వచ్చాయి మొత్తము. ములక్కాయలు అయితే కూరకైతే సరిపోతాయి. సాంబార్లో వేసుకోవచ్చు, ములక్కాయ పప్పు చేసుకోవచ్చు, ములక్కాయ టమాటా కూర చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ టైం నాకు చాలా హ్యాపీగా ఉంది. 2 ఇయర్స్కి అయితే ములక్కాయలు వచ్చాయి. చిన్న చిన్న కూడా పడినాయి, కానీ కాకపోతే పెట్లు ఉంటాయి కదా, అవి గూడు కట్టడం కోసం అయితే కట్ చేసేసాయి అనమాట. ఇది చిన్న హార్వెస్ట్ అయినా చాలా హ్యాపీగా ఉందన్నమాట. మన చేతులతో మనం పండించడం అంటే మామూలు విషయం కాదు.
వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.